నమస్తే, నేను మీ రమేష్. ఇంకోటి బీసీ రిజర్వేషన్ తేలాకే పంచాయతీ ఎన్నికలు అని చెప్పేసి ఒక వార్తకి ఇచ్చిండు. వాస్తవానికి ఏంటంటే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయిపోయి ఒక 12 నెలల పీరియడ్ దగ్గరికి వస్తా ఉంది. ఆ సర్పంచ్ లేకపోవడం వల్ల పాలన గాడి తప్పిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కనీస సౌకర్యాలు అందుతలేవని చెప్పేసి అక్కడ అధికారుల పాలన వల్ల ఏం వస్తలేదని చెప్పేసి జనాలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కానీ కులగణన చేసిన తర్వాతనే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం, బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాత మాత్రమే ఎలక్షన్ పోతామని చెప్పేసి ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పింది. దానికి సంబంధించి కులగణన సర్వే కూడా ఉన్నది. అన్ని వాళ్ళకి అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి ఇది మా ఫిబ్రవరి 2 తర్వాత ఈ మాకు సంబంధించినటువంటి మంత్రి ఉపసంఘానికి నివేదికను ఫిబ్రవరి 2 ఇస్తాం. ఆ వెంటనే మంత్రివర్గ సమావేశం ఉంటుంది. ఆ వేదికపై చర్చిస్తాం. ఆ తర్వాత వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, ఈ మార్చిలో ఉంటాయి కాబట్టి అందులో వెంటనే దీని తీర్మానం ఆమోదం చెప్పి బీసీ రిజర్వేషన్ పెంచే అవకాశానికి కేంద్రం వినతి చేస్తాం, విన్నవించుకుంటాం. ఈ దేశానికే ఆదర్శంగా నిలిచింది మేము చేసినటువంటి సర్వే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక వ్యవస్థించింది. ఇంకోటి మన యాదగిరి గుట్టను కూడా టీటీడీ తరహాలో అంటే మన తిరుపతి దేవస్థానం ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా బోర్డుకు రూపకల్పన చేస్తామని చెప్పేసి ఒక వార్తకి ఇచ్చిండు. దీంట్లో సంబంధించిన వార్త చూసుకుంటే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు బీసీ రిజర్వేషన్లు తెలియని తర్వాతే జరగనున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ముసాయిదా మరో 2 రోజులలో ప్రభుత్వానికి అందనుంది. అనంతరం పూర్తి నివేదికను కేబినెట్ సబ్ కమిటీ ఫిబ్రవరి 2 నాటికి అధికారులకు తెలియజేస్తారు. ఆ వెంటనే సబ్ కమిటీ మంత్రిమండలికి ఆమోదిస్తుందని చెప్పేసి అంటారు. ఇంకోటి కూడా 50% మించొద్దు, రిజర్వేషన్లు 50% మించొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టులో తీర్పు ఉన్నది. కానీ ఈ 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి అంటారు. మరి ఈ రిజర్వేషన్లన్నీ 50% పైకి పోయే ఆస్కారం ఉన్నది కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం, ఈ రిజర్వేషన్లు పెంచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తామని చెప్పేసి, ఒకవేళ పెంచకుంటే వేరే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి ఒక వార్తకి ఇచ్చిండు. ఈ వార్తకి ఇచ్చిండు. వాస్తవానికి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో ఒక అధికారుల నివేదికను బుధవారం సమగ్ర కుటుంబ సర్వేకు బంజారా హిల్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించిండ్రు. అందులో సామాజిక సాధికారతో పాటు భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, మైనార్టీ బలహీన వర్గాల అందరినీ అభ్యున్నతికి ఉపయోగపడుతుందని ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వేని చేపట్టి తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నదని చెప్పేసి అంటారు. మీరు చిత్తశుద్ధి నిరూపించుకున్నారని చెప్పేసి అంటారు, కరెక్టే సార్. కానీ ఈ నిజంగా లబ్ధి పొందుతున్నారో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఏదో తూతూ మంత్రంగా సర్వేలు చేసినట్టుగా మొన్నగాక ఏదో మేము ప్రజాపాలన అని చెప్పేసి చేసిన తర్వాత కరెక్ట్ లబ్ధిదారులు లేకుండా ఏదో ఉపయోగం అగ్నే కనిపిస్తూ ఉన్నది. ఈ రోజు మేము పారదర్శకంగా చేసినామని అంటారు, కానీ దాన్ని దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక మీరే చెప్పుకుంటూ పోవడం కాదు, మళ్ళీ ప్రతిపక్షాలకు ఆస్కారం లేకుండా చూడాల్సిన అవసరం మీ పైన ఎంతైనా ఉన్నది. అట్లాగే ఇది ఒక మంచి పరిణామం. టీటీడీ తరల యాదగిరి బోర్డు యాదగిరికి గుట్టా బోర్డు తిరుమల తిరుపతి దేవస్థాన తరలోనూ ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండ్రు. ఈ అంశాలపై తన బంజారా హిల్స్ లోని జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ధర్మకర్తల్ని మండలి ఏర్పాటుకి ఇప్పటికీ రూపొందించిన ముసాయిదాలో ఆయన పలుమార్లు సూచించిండ్రు. దీనికి సంబంధించి ఏ విధంగా చేయాలి, ఎట్లా పోవాలని దానిపైన చర్య చేస్తా ఉన్నారు. సార్ మీరు రిజర్వేషన్ ఏదో దాటవేసే ధోరణి కాకుండా వేరే ఆలోచనలు చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఏంటంటే మొన్నటి దాకానో పథకాలు ఇస్తామని చెప్పేసి అన్నారు, రైతు భరోసా ఇవన్నీ ఇస్తామని చెప్పేసి అన్నారు. పైలట్ ప్రాజెక్టులో ఒక్కదాన్ని తెలుసుకున్నారు, ఒకటే ఊరు ఇచ్చారు. అంటే మండలంలో ఒకటే ఊరు మీరు అవకాశం కల్పించారు, మరి మిగతా ఊళ్ళో కూడా కల్పించాలి. ఈ లోపే మరి ఎమ్మెల్సీ ఎన్నికలు అని చెప్పేసి మళ్ళీ అంటారు. మరి ఎమ్మెల్యేల కోడ్ ఉన్నది కాబట్టి అది కూడా అమలు చేయరు. ఈలోపు మళ్ళీ ఇదంటారు. ఇది దాటేసుకుంటే పోడే ఉంటుందా, మళ్ళీ ఏమన్నా వాళ్ళకి ఏమన్నా అమలు చేసేది ఉంటుందా? దీనిపైన ప్రభుత్వం పునరాలోచించుకోవాల్సి ఉంటుంది. దానిపైన వాళ్ళకు ఒక స్టెబుల్ వాళ్ళకి ఒకటి జనాలు చెప్పాల్సి ఉంటుంది. ఏందా మీకు కోడ్ వచ్చిందా, ఇక పథకాలు అమలు చేయలేకపోతున్నాం అని చేసేది ఇవి తప్పించుకోకుండా నిజంగా మీరు శుద్ధుడు అమలు చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్లు అవసరమే, వాళ్ళకి కావాల్సినటువంటి అవి కూడా అవసరమే. ఈ తొందరగా ఇచ్చేసి ఎలక్షన్ కంటే మొదలే వాళ్ళకి మీరు ఏదైతే ఇవ్వాలనుకున్నారో, పథకాలు అమలు చేయాలనుకున్నారో అది అమలు చేయాలని చెప్పేసి మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని టీఆర్ నిజం నుంచి చెప్పదలుచుకున్నాం. ఇంకోటి కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రోజు ఒకటి అనుకుంటాను. వాస్తవానికి ఒక ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి, ఆయన ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు.
ఆ విద్యార్థుల గురుకులాల్లో చాలా సమస్యలు ఉన్నాయి, దాన్ని రూపుమాపుతా అని చెప్పేసి అని అందరు మంత్రులను అందరిని తీసుకొని వెళ్ళి పెద్ద కార్యక్రమాన్ని ఒక పండుగలాగా చేసిండ్రు. పిల్లలు వేరే వాళ్ళు కాదు, పిల్లలు మా పిల్లలు దేశానికి కావాల్సిన ఆస్తి కాబట్టి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఇంకోటి వాళ్ళకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన ఆహారానికి సంబంధించిన అన్ని అందాలి. ఎందుకు వీళ్ళకి నాణ్యంగా అన్ని అందుతలేవు అంటే ఇంత ముందులో ఉన్నటువంటి ఫీజులు తక్కువ ఉన్నాయి, వాళ్ళకు సంబంధించినటువంటి బడ్జెట్ పెంచినాం, ఎలాంటిది రాకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఉంటారని చెప్పేసి అనుకున్నాం అని చెప్పేసి అంటారు. మాకు జూమ్ చేయాలి. దీనికి సంబంధించి ఒక వార్త, ఇది రోజు చూస్తాను. వికటించిన మధ్యాహ్న భోజనం నారాయణపేట, కామారెడ్డి, సూర్యాపేట జిల్లాలలో 42 మంది విద్యార్థులకు అస్తవస్తత, వెంటనే ఆసుపత్రి చికిత్స, ప్రమాదం లేదన్న వైద్యులు. అసలు ఎందుకోసం జరుగుతుంది? ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టలేకపోతుంది? ప్రతిరోజు ప్రతి దిక్కున ఏదో ఒకటి జరుగుతుంది, లోపం ఎక్కడ జరుగుతుంది, దీన్ని దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఆ రోజు అన్నారు ఒక కలెక్టర్ హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కంపల్సరీ పర్యవేక్షణ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. స్థానిక సంస్థలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ దగ్గరికి పోతారు, ప్రతి జరిగినా కూడా చూస్తారని చెప్పేసి అన్నారు. ఇంత పెద్ద వ్యవస్థలో చెప్పినప్పటికీ దాన్ని మీరు ఎక్కడ వెనుకబడి ఉన్నారని చెప్పేసి అన్నారు. ఎందుకు జరుగుతుంది అసలు ఈ సమస్య? ఎక్కడ జరుగుతూ ఉన్నది? వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకోకుండా అసలు ఎక్కడ జరుగుతుంది అనే దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది.